అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కలగాని కల. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, పడక కుర్చీలో చేర్లబడి తీరుబడిగా పేపరు చదువుకుంటున్న రాజారావు వాకిట్లో అడుగుల చప్పుడు వినబడి తలెత్తి రవణనెత్తుకొని వస్తున్న మామగారిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. తన ప్రథమ కలత్రం సరళ పోయాక ఆయన తన ఇంటికి రావడం అదే ప్రథమం. ఈ 3 సంవత్సరాలలోనూ ఆయన బెజవాడ అసలు రాకపోలేదు. కానీ తన ఇంటికి మాత్రం రాలేదు. ఆ మాటే ఒకసారి ఆయనతో చూచాయగా అంటే, నేనక్కడికి రాలేను, ఏమీ అనుకోబోకు నాయనా అని కళ్ళు తుడుచుకున్నప్పుడు మరిక తనేమీ అనలేకపోయాడు. అట్లాంటి రాఘవయ్య గారు ఈవేళ ఎందుకు వచ్చినట్లు? పైగా రవణను తీసుకొని ఆలోచనల్లోంచి తేరుకుంటూ ఆహ్వానించాడు మామగారిని. కుర్చీలో కూర్చుంటూ ఉస్సూరని నిట్టూర్చారు రాఘవయ్య గారు. మీ బాబాయ్య గారికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా సీత అని కేక వేశాడు రాజారావు. సీత రాజారావుకి ద్వితీయం. సీతకు కూడా రాఘవయ్య గారు రావడం ఆశ్చర్యంగానే ఉంది. చెంబుతో నీళ్లు కుర్చీ దగ్గరగా పెడుతూ, అందరూ కులాసాయేనా అండి అని అడిగింది. కులాసాయేనమ్మా అంటూ నీళ్ళందుకున్నారు రాఘవయ్య గారు. జవాబందుకొని లోనికి వెళ్ళిపోయింది సీత. మామగారిని పరామర్శించి మళ్ళీ పేపర్లో మునిగిపోయాడు రాజారావు. ఆయన మనమడి యక్ష ప్రశ్నలకు ఓపిగ్గా జవాబిస్తున్నాడు. ఈ ఇల్లెవరిది తాత? ఇక్కడికెందుకొచ్చాం అని అడుగుతున్న రవణకి, ఇది మీ ఇల్లే బాబు, ఆయన మీ నాన్న, మర్చిపోయావా? అప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు బిస్కెట్లు తెచ్చిపెట్టలే అంటూ జ్ఞాపకం చెయ్యబోతున్నారు తాతగారు. ఆ మాటలు విన్న రాజారావుకి పేపర్ మీద మనసు నిలవలేదు. ఆలోచనలు వెనక్కి పరిగెట్టాయి. సరళని చేసుకున్న 4 ఏళ్లకి రవణ పుట్టాడు. కానీ సరళ పురిట్లోనే కన్ను మూసింది. పోతూ రవణని చూపించి, జాగ్రత్తగా చూస్తారు కదూ అని మాత్రం చెప్పింది అంతే. కానీ తను ఆ మాట నెరవేర్చలేకపోయాడు. మొదట్లో రవణని తన వద్దే ఉంచుకుందామనుకున్నాడు. కానీ తన కాపురం మళ్ళీ ఒక రూపానికి రాకముందే ఆ రోజుల శిశువుని పెంచడం ఎలాగా అని ఆలోచించాడు. అందుకనే సరళ పోయిన 11వ రోజున అత్తగారు మామగారు వెళ్ళిపోతూ రవణని తమ వెంట తీసుకువెళతామని అడిగినప్పుడు తానేమీ అభ్యంతరం పెట్టలేదు. ఆ తర్వాత 2 నెలలకే అక్కయ్య ప్రోత్సాహంతో సీతని వివాహం చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తీసుకొద్దామని అనుకున్నా సీతకు కొత్త కదా, కొన్నాళ్ళాగుదాం అని ఊరుకున్నాడు. నెమ్మదిగా వాడు ఇక్కడ కన్నా అక్కడ ఉంటేనే మంచిదన్న ఊహలో స్థిరపడిపోయాడు. సీతను చేసుకున్న ఈ 3 సంవత్సరాలలోనూ సరళను మర్చిపోయాడనే చెప్పొచ్చు. అప్పుడప్పుడు రాఘవయ్య గారు రాసే ఉత్తరాలలో రవణ సంగతి చూసినప్పుడు తప్ప అప్పుడు మాత్రం మనస్సు కలుక్కుమనేది పాత జ్ఞాపకాల తిరగవేతతో. రవణని తీసుకువెళ్ళాక ఈ 3 సంవత్సరాలలో 2-3 సార్లు మాత్రమే అత్తవారింటికి తాను వెళ్ళాడు. 6 నెలల క్రితం రవణకి జ్వరంగా ఉన్నదని రాఘవయ్య గారు ఉత్తరం రాసినప్పుడు వెళ్ళాడు. తాను వెళ్ళిన 2 రోజుల్లోనే జ్వరం తగ్గిపోయింది. తను అక్కడ ఉన్న 4 రోజులు రవణ తన దగ్గరకు రానేలేదు. అందరూ తనని చూపించి, మీ నాన్న దగ్గరకు వెళ్ళు అని తోసి పంపించాలని చూసేవాళ్ళు. కానీ వాడు లొంగలేదు. తను అంత చనువు తీసుకోవాలని ప్రయత్నించలేదు. అదో బంధం కింద తయారవుతుందనే భయం చేత. సరళకిచ్చిన మాట తాను ఏ విధంగా చెల్లించినట్లు? రవణని చూడగానే సరళ జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమర్చాయి రాజారావుకి. పేపర్ అడ్డు తీసి, రా బాబు అంటూ 2 చేతులు చాపాడు. రవణ రాలేదు. తాతకి మరింత అతుక్కుపోయాడు. చేతితో దగ్గరకు లాక్కోబోయాడు రాజారావు. కెవ్వున కేక వేసి తాతని చుట్టేసుకున్నాడు రవణ. రవణని సముదాయిస్తూ, కొత్త గదు నాయనా, కొన్నాళ్ళు పోతే వాడే వస్తాడు అన్నారు రాఘవయ్య గారు. రాత్రి భోజనాల దగ్గర తను వచ్చిన కారణం కదలేశారు రాఘవయ్య గారు. చూడు బాబు, నేనొచ్చిన సంగతేమిటంటే, రవణని చూస్తూ మాట ఆపారు. ఏమిటన్నట్టు తలెత్తి చూశాడు రాజారావు. నెయ్యి వడ్డిస్తున్న సీత కూడా ప్రశ్నార్థకంగా చూసింది. 3 సంవత్సరాలు దాటింది కదూ, వీణ్ణి తీసుకెళ్ళి అంటూ రవణ వైపు చూశారు రాఘవయ్య గారు. అవును అనేసి అన్నం కలుపుకుంటున్నాడు రాజారావు.
ఆ సంగతులు సీత ముందు చర్చించడం ఇష్టం లేదు రాజారావుకి. సరళతో కాపురం చేసినన్నాళ్ళు తనదే పైచేయిగా నిభాయించుకు వచ్చాడు రాజారావు. అందుకు తగ్గట్టు సరళ చాలా మెతక, అతని పట్ల చాలా అణకువగా ప్రవర్తించేది. సీత కాపురానికి వచ్చిన కొన్నాళ్లకే సరళ ఈమె ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని గ్రహించుకున్నాడు. నెమ్మది మీద దారికి వస్తుందిలే అని మొదట్లో ఆమె మాటే నెగ్గనిస్తూ వచ్చాడు. రాను రాను సీత తన చలాకీతనంతో అతన్ని లొంగదీసుకుంటూ వచ్చింది. అదీగాక జీవితంలో ఒక దెబ్బతిన్న రాజారావు ఆమె ఆగ్రహం కానీ విచారం కానీ చూడలేకపోయేవాడు. ఫలితం అన్ని విషయాల్లోనూ ఆమెదే పైచేయి అయ్యింది. ఇప్పుడు సీత ముందు వెనకటి భార్యాబిడ్డల ప్రస్తావన ఎత్తుకుంటే ఆమె మనసెక్కడ నొచ్చుకుంటుందో అని భయపడ్డాడు రాజారావు. ఇవేమీ గమనించలేదు రాఘవయ్య గారు. అమ్మాయి పోవడంతోనే అసలే అర్బనాకారందేమో మరీ నీరసపడిపోయింది మీ అత్తగారు. ఓ ఏడాది ఎలాగోలా అవస్థపడి వీణ్ణి పెంచుకొచ్చాము. ఇక ఆ తర్వాత లాభం లేకే మా పెద్దాడికి వయస్సు రాకపోయినా పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాము. నీకు తెలుసు కదూ నాయనా. తల ఊపాడు రాజారావు ఎందుకో ఈ ఉపోద్ఘాతం అనుకుంటూ. ఈ 2 ఏళ్ల బట్టి బాగానే జరిగిపోతూ వచ్చింది. కానీ కోడలు కడుపున ఓ కాయ కాసిన దగ్గర్నుంచి కష్టమైపోతుంది. నా పిల్లనే చూసుకోనా, వీడికే చెయ్యనా అని కోడలు వీణ్ణి అంతగా పట్టించుకోవడం లేదు. కోడల్ని ఏమీ అనలేక మీ అత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ అలాగే చేసుకొస్తుంది ఇన్నాళ్ళూను. 15 రోజుల కిందట దానికి జ్వరం వచ్చినప్పుడు ఆ వారం రోజులు వీడి మొహం ఎవరూ చూడ్డానికి లేకపోయారనే చెప్పాలి. మాకు రోజులు ముందుకు వస్తున్నాయి కానీ వెనక్కు పోవడం లేదు కదా. ఏ రోజున మంచాన పడతామో మాకే తెలీదు. ఆ తర్వాత వీణ్ణి వాళ్ళ చేతుల్లోనూ వీళ్ళ చేతుల్లోనూ పడేయటం నాకిష్టం లేదు. ఈ వయసులో సరియైన పోషణ లేకపోతే ఎందుకు కొరగాడు. అందుకనే నీ దగ్గర దిగవిడిచిపోదామని వచ్చాను బాబు. మాతో పాటు నీవు కూడా వాడి మేలు కోరేవాడివి కదా అని ముగించారు రాఘవయ్య గారు. గుండెల్లో రాయి పడింది రాజారావుకి. అక్కడికి వాడికి మా దగ్గర చనువు లేదు కదండి అని నసియాడు. చనువుకేం నాయనా, కొన్నాళ్ళు పోతే అదే వస్తుంది. వాడు ఒక్కడూ నాకు బరువై వదిలి వెళ్ళడం లేదు బాబు. నమ్ము నమ్మకపో, అమ్మాయి పోయినా వీడిలో దాన్ని చూసుకుంటూ సగం దుఃఖం మర్చిపోతున్నామనుకో. కేవలం వీడి బాగు కోసమే వదిలి వెళ్తున్నానిక్కడ. ఆ పైన నీ ఇష్టం. కూతురు జ్ఞాపకంతో ఆఖర్ని ఆయన గొంతు బొంగురుపోయింది. మరి ఇంకేమీ అనలేకపోయాడు రాజారావు. తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు రాఘవయ్య గారు. కాఫీ తాగి వెడుదురు కాని లాంఛనంగా అన్నాడు రాజారావు. కాదులే బాబు, వాడు లేస్తే నన్ను కదలనివ్వడు అంటూ సీత వైపు చూస్తూ, చూడమ్మా, తల్లి లేని పసివాణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు నా బిడ్డ వంటిదానివే. వాణ్ణి నీ బిడ్డలా చూసుకోమ్మా. మరి మాట్లాడలేక కళ్ళు కండువాతో అడ్డుకుంటూ చేతి సంచి తీసుకొని బయలుదేరారు రాఘవయ్య గారు. నిద్రమత్తు వదలని సీత ఆవులిస్తూ మళ్ళీ వెళ్ళి పడుకుంది. మామగారు కనుమరుగయ్యేదాకా చూసి భారంగా నిట్టూర్చి తలుపు వేశాడు రాజారావు. తెల్లారి లేస్తూనే పక్కన తాత లేకపోవడంతో ఏడుపు లంకించుకున్నాడు బాబు. కాసేపు దాకా వాడే ఊరుకుంటాడు అనుకున్న సీత రవణ రాగం పెంచేసరికి లేవక తప్పలేదు. దగ్గరికి వెళ్ళి మొహం చిట్లించి ఎందుకలా ఏడుస్తావు అని కసిరింది. తాత అన్నాడు రవణ బిక్కమొహం వేసి. వస్తాళ్లే మీ తాత, లే పక్క ఎత్తాలి. బాబు లేవలేదు. పైగా మరి కాస్త రాగం హెచ్చించాడు. ఒళ్ళు మండిపోయింది సీతకి. ఒక్కటి వేసింది. గొల్లుమన్నాడు రవణ. ఇదంతా మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు రాజారావు. ఇంకా కలగజేసుకోక తప్పలేదు. కొట్టకు సీత, బెదిరిపోతాడు. నెమ్మదిగా చెబితే వాడే వింటాడుగా అన్నాడు సానునయంగా. రహీమణి లేచింది సీత. మీకు తెలియదు, ఊరుకోండి. ముందు నుంచి అలుసిస్తే ఆ పైన నెత్తి నెక్కి సవారీ చేస్తాడు. రుసరుసలాడింది. అప్పుడే అయ్యింది. మరి మాట్లాడలేదు రాజారావు. ఇలాంటివి ఎన్ని చూడాలో. రవణని పక్క మీద నుంచి బరబరా లాగి కింద కుదేసి పక్క ఎత్తింది. వాడు అలా ఏడుస్తూనే ఉన్నాడు. తన మానాన తన పని తాను చేసుకుపోయింది సీత. తన వైపు చూస్తూ ఎత్తుకోమని చేతులు చాచి ఏడుస్తున్న రవణని దగ్గరకు తీసుకోవాలని రాజారావు హృదయం తహతహలాడింది.
కానీ సీతతో మళ్ళీ ఎక్కడ ఘర్షణ పడాల్సి వస్తుందోనన్న భయంతో అక్కడి నుంచి మెల్లిగా తప్పుకున్నాడు. ఇంకా ఏడుపు మానని రమణకేసి కళ్ళెర్ర చేసి చూసింది సీత. అప్పటిదాకా నిన్న తాత తన నాన్న అని చెప్పిన మనిషి తనకండగా ఉంటాడని ఆశించిన రమణకి ఆ ఆశ అడుగంటడంతో బిక్కమొహం వేసి ఏడుపు మానక తప్పలేదు. ఏదో సాధించినంత గర్వం వచ్చింది సీతకి. దొడ్లోకి తీసుకువెళ్ళి వాడి చేతిలో ఇంత పళ్ళపొడి వేసి పళ్ళు తోముకో అన్నది. నాకు లాదు అన్నాడు రమణ భయంగానే. మరేమి వచ్చు, తినటం వచ్చా? రాదట రాదు, తోముకో గద్దించింది సీత. రాదంటే భయపడుతూనే ఎదిరించాడు రమణ. తోముకో, అదే వస్తుంది విసుగొచ్చింది సీతకి. నువ్వు తోము. ఏమిటి, నేను తోమాలా? నేనేం పని మనిషిని కాను నీకు సేవ చేయడానికి. దెప్పుల్లంటే అర్థం కాని పసివాన్ని దెప్పి పొడిచి కసిగా ఆనందించింది సీత. ఏమండోయ్ మిమ్మల్నే, మీ కుమారుడికి పళ్ళు తోమాలట. ఈ పనులన్నీ నే చెయ్యలేను, అవసరమైతే మీరే చేసుకోండి. మొగుణ్ణొక కేక పెట్టి సనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది సీత. ఇదంతా చూస్తున్న పని మనిషికి జాలి వేసి పళ్ళు తోమి మొహం కడిగించింది ఆ వేల్టికి. రాత్రి భోజనాలయ్యాక తమలపాకుల పల్లెంతో పక్కకి చేరిన భార్యతో లాలనగా అన్నాడు రాజారావు. సీత, నీకో మాట చెప్తాను వింటావా? ప్రసన్నంగా ఉన్న సీత మొహం ఒక్కసారిగా ముకులించుకుపోయింది. నాకు తెలుసు, మీ కొడుకు విషయమేగా అంది కరుగ్గా. అదిగో అదే వద్దు. నీ నా అన్న భేదం మానేసి వాడి వంక ఒక్కసారి చూడు. అమాయకంగా నిద్రపోతున్న వాడి మొహం ఎంత ముద్దుగా అందంగా ఉందో. ఎంతమందికి ఇంత చక్కని పిల్ల ఉన్నారంటావు? నిజం చెప్పు, నీకు కాస్త ఎడమవబట్టి గాని ఈ పాటికి మనకో పాప ఉండేది కాదంటావా? ఆ పాపే వీడనుకోగలిగితే మనకు వీడు అంత భారం అనిపిస్తాడా? నా మాట విను సీత. ఇరుగు పొరుగుల్లో కూడా నీవు సవతి తల్లిగా వాళ్ళ నోళ్ళల్లో నానడం మంచిదంటావా అంటూ నచ్చజెబుతూ బుజ్జగించాడు. సీత మనసులోనే భర్త మాటల్ని సమీక్షించుకుంటూ సాలోచనగా రవణ వంక చూసింది. నిజమే, రవణ పచ్చగా బొద్దుగా బంతిలా ఉన్నాడు. సవతి బిడ్డ అన్న ఆలోచన మెదలబట్టి కానీ అదే మరొకరి పిల్లవాడై ఉంటే బుగ్గలు చిదిమి భుజాన వేసుకునేదే తాను. భార్య మొహంలో వచ్చిన మార్పును చూస్తూ తృప్తిగా నిట్టూర్చాడు రాజారావు. మరునాటి నుంచి సీత వైఖరిలో వచ్చిన మార్పు చూసి పని మనిషే ఆశ్చర్యపోయింది. అంత గృహకల్లోలం సులభంగా సద్దుమణుగుతుందని ఆశించని రాజారావు ఆనందం అంతా ఇంతా కాదు. స్వతహాగా ఎవరూ కఠినులుగాను దుర్మార్గులుగాను పుట్టరు. పరిస్థితులే వారిని అలా వంచుతాయి. సీత కూడా అంతే. పానకంలో పుడకల తమ దంపతుల మధ్య అడ్డొస్తున్న ఆ పసివాణ్ణి చూసినప్పుడు మొదట్లో కాస్త కంటగింపుగానే ఉన్నా లోకానికి వెరిచి కొంత, రవణ ముద్దు మాటలకి చిలిపి చేష్టలకి మురిసి కొంత తన అక్కసు చాలా వరకు తగ్గించుకోగలిగింది. ఇవేమీ పట్టని రమణ కొన్నాళ్లలోనే తల్లికి తండ్రికి మాలిమైపోయాడు. రాజారావు సీత కూడా వాణ్ణి బాగానే గారాబం చేస్తున్నారు. మొదటి రోజున చెవులు కొరుక్కున్న అమ్మలక్కలకు మళ్ళీ ఆహారమేమీ దొరక్క చల్లబడి ఊరుకున్నారు పాపం. 2 నెలలు గడిచాయి. హఠాత్తుగా సీతకు గుర్తు వచ్చింది. వాయిదాల పద్ధతి మీద కొనబోతున్న తన నెక్లెస్కు డబ్బు కడుతున్నారా లేదా అని. కూరలు తరుగుతున్నదల్లా ఆదరాబాదరా లేచి ముందు గదిలో ఉన్న భర్త దగ్గర వాలింది. ఏమండి, క్రిందటి నెల ఆ పై నెల నా నెక్లెస్ వాయిదాలు కట్టారా అని ప్రశ్నించింది అదాటుగా. ఆఫీస్ ఫైల్స్ సరిచేసుకుంటున్న రాజారావు లేదుగా అన్నాడు తాపీగా. ఎందుకని? అతని నిర్లక్ష్యానికి కోపం ముంచుకొచ్చిన సీత రెట్టించింది. భార్య ఆగ్రహానికి రాజారావు కొంచెం బిత్తరపోయాడు. ఎందుకేమిటి? ఓ నెల రవణకి బట్టలు కొన్నామా? క్రిందటి నెల నువ్వేనా హార్లిక్స్ బిస్కెట్లు స్వీట్స్ తెమ్మన్నావు? అవిగాక నేను బూట్లు ఏవో కొన్ని బొమ్మలు కూడా తెచ్చానా? మరి అవన్నీ ఊరికే వచ్చాయనుకుంటున్నావా? ఫైల్స్ సర్దడం ఆపుచేసి మెత్తగా నవ్వాడు, భార్యకు ఎలా సర్ది చెప్పాలా అని ఆలోచిస్తూ. మరి నా నెక్లెస్సు అన్నది సీత బిక్కమొహం వేసి. అబ్బే, 2 నెలలది కలిపి ఈ నెల కట్టేయను, ఈ నెల లోన్ తీసుకుంటున్నానుగా అంటూ సముదాయించాడు భార్యని. అప్పుడే పక్క ఇంట్లో ఆటలాడి ఇంటికి వస్తున్న రవణని చూస్తూ వీడి మూలానా అంటూ
ఏదో వెళ్ళగరక్కబోయిన సీత అంతలోనే సంభాళించుకొని సరేలేండి అని లోపలికి వెళ్ళిపోయింది. రమణ రాకతో రాజుకున్న అసంతృప్తి ఎప్పటికప్పుడు తాత్కాలికంగా నివురుగప్పుకుంటున్నా అప్పుడప్పుడు ఇటువంటి సుడిగాలులకు రేగి నిప్పురవ్వలు బయటపడుతూనే ఉన్నాయి. రాబోయిన తుఫాను ఆగిపోయినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు రాజారావు. ఇంతటితో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.